హలో అండి. ఈరోజైతే మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ముందు లైనింగ్ అయితే వాష్ చేసుకుంటాం కదా. సో ఇది అయితే వాష్ చేసిన లైనింగ్ అండి. సో దీన్ని అయితే మనం ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఐరన్ చేసినా కూడా మనకి పెద్ద యూజ్ అయితే ఏమీ ఉండదండి. ఐరన్ చేస్తే జస్ట్ క్లాత్కి వచ్చిన ముడతలు అయితే పోతాయి. అంతేకాని మనకి ఇలా క్లాత్ అనేది సాగుతుంది కదండి. సో ఐరన్ చేస్తే అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ ఉండదు. సో ఇలా మనం క్లాత్ అనేది కంపల్సరీగా లాక్కోవాలండి. బొద్దులు ఉన్న సైడ్ కాకుండా ఇలా కటింగ్ అనేది ఉంటుంది కదా, ఆ కటింగ్ అనేది మనం లాగాలి. బొద్దుల సైడ్ పట్టుకుంటే కటింగ్ సైడ్ అనేది ఇలా లాగితే మనకి అందులో ఉన్న రఫ్నెస్ అనేది పోయి క్లాత్ అనేది స్మూత్గా వస్తుంది. అలాగే ఇలా స్ట్రైట్గా ఇలా క్రాస్ క్లాత్ని మనం లాగుకుంటే ఐరన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. సో ఐరన్ అయితే ఇంపార్టెంట్ ఏం లేదండి.